అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని చెడు ప్రయత్నాలను విఫలం చేస్తారు. మీకు ఈ రోజు అంతా శుభమే కలుగుతుంది. స్వేచ్ఛగా ముందుకు సాగగలుగుతారు. మీకు భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళ నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశివాళ్ళు మాత్రము అధికముగా శ్రమించి మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. మరియు ప్రసిద్ధ వ్యక్తులతో కలిసేటటువంటి అవకాశాలు లభిస్తాయి. మీరు ఈరోజు మీ దినచర్యలో యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేర్చట కారణంగా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇదొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది. ఈ రోజు రాశుల్లో మాత్రము చూసినట్లయితే గనక బంధువులతోటి తేడాలు అనేవి కొంత ఉండొచ్చు. ఆ యొక్క తేడాలను ఈరోజు ముగించుకునే ప్రయత్నాలు చేస్తేనే మంచిది. కొంత పనులు బిజీగా ఉంటారు. ఈరోజు సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేయటం వలన మంచి ఫలితాలను అయితే పొందుతారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన దాహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. ఈరోజు రాశివాళ్ళు మాత్రము ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకుంటేనే మంచిది. కేవలము నెగిటివ్గా ఉండకుండా మీరు పాజిటివిటీగా ఉండటం కారణంగా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయండి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం ఈరోజు ప్రయోజనాన్ని అయితే అందుకుంటారు. అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు. ఇక కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు మాత్రము చూసినట్లయితే భావోద్వేగాలను నిర్ణయించడం అనుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా అయితే మరి ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతుంది. ఈరోజు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకుంటేనే మంచిది. అందరితో మంచిగా ప్రవర్తించడం కారణంగా మీకు ఈరోజు లాభం చేకూరుతుంది. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి. అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. దాని కారణంగా ఈరోజు మీకు చక్కని విజయం అనేది అందే అవకాశం కూడా ఉంది. ఈరోజు రాశి వాళ్ళు మాత్రము ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. మీరు సమతుల ఆహారాన్ని సేకరించాలి. నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి. ఈరోజు బయట జంక్ ఫుడ్స్ లాంటివి కూడా తినకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. లేకపోతే మాత్రం కడుపుకు సంబంధించిన సమస్యలు పెరిగిపోయి గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు పెరిగి మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఈరోజు ఆందోళన అనేది రాకుండా చూసుకోవాలి. పని పెరుగుతుంది, సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇతరుల విషయాలలో సలహాలు, సంప్రదింపులు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఈరోజు దూరంగా ఉంటేనే, మౌనంగా ఉంటేనే మీకు శుభం. ఈరోజు ఇక సంభాషణ మీద తగిన ప్రాధాన్యతగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు సోమర్థనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. డబ్బు లాభం అనేది పెరిగే అవకాశం ఉంది. మంచి పని యొక్క మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు. మీకు ఎవరైనా సరే చెడు చేయాలని ఆలోచన చేస్తున్నా కూడా తిరిగి వారికి వెళ్ళి చెడు చేరుతుంది. మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల మీకు ఈరోజు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అన్ని విధాలుగా లాభాలను పొందే మార్గాలు వెతుకుతూ ఉంటారు. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యత కూడా పెరుగుతుంది. గందరగోళం చెందకుండా ఉండాలి. వ్యవస్థను బట్టి పనులను చేయాలి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహించాలి. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రాలు మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలను అందుకోగలుగుతారు. మంచి లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. మరియు బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి
చర్చించకుండా ఉండండి. ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము మరి విద్య గురించి ఉన్న ఇబ్బందులు అధిగమించడానికి రావి చెట్టు కింద దీపం వెలిగించట కారణంగా శుభప్రదంగా ఉంటుంది. వారికి ఉన్న దోష నివారణ అనేది జరుగుతుంది. విద్యకున్న ఆటంకాలు తొలగించబడి మంచి విజయాన్ని అందుకోవడం అనేది ఈరోజు సాధ్యమవుతుంది. ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక మరి 79, మరి లక్కీ కలర్ అయితే తుప్పు. పరిహారంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని శివయ్యకు చందనం సమర్పించండి, తెలుపు చందనం. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. దాంతోపాటు పుణ్యం కూడా లభిస్తుంది. ఈరోజు మీరు చేసేటటువంటి పుణ్య కార్యాలు చాలా బాగా మీకు ఉపకరిస్తాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.